గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లేడీస్ హాస్టల్ బాత్రూంలో పెట్టిన హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 300కు పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్ కు చేరినట్లు సమాచారం. ఇక దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. తక్షణమే ఇంజనీరింగ్ కాలేజ్ కు వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి. ఈ రోజు ఏదైతే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన అయితే తీవ్ర కలకలం రేపిందని చెప్పాలా. అర్ధరాత్రి కాడి నుంచి కూడా ఉదయం తెల్లారుతా 3 వరకు కూడా మహిళా విద్యార్థులంతా విద్యార్థులందరూ కూడా కాలేజీ బయట, ఆ కాలేజీ క్యాంపస్ లో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అంతా కూడా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాల సంఘటన అయితే మనకు వెలుగులోకి వస్తుంది. 29వ తారీఖు హాస్టల్ విద్యార్థులు అంటే ఏదైతే ఆ ఆడపిల్లలు చదివే కాలేజీ హాస్టల్ రూమ్ లో ఎక్కడ హిడెన్ కెమెరా పెట్టారు బాత్రూమ్ లో అని చెప్పేసి కూడా దాన్ని గుర్తించి ఒక విద్యార్థిని గుర్తించి ఈ నేపథ్యంలో ఆడపిల్లలు చదువుకున్నటువంటి ఏదైతే ఆ బాత్రూమ్ లో అన్ని వాళ్ళకి నూడ్ బాడీ తీసి దాన్ని బయటికి పంపించారని చెప్పేసి కూడా ఈ ఆడపిల్లలంతా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విజయానికి విద్యార్థి వీటన్నిటికీ ప్రధాన కారణం అని చెప్పేసి విద్యార్థులంతా కూడా తీవ్రంగా ఆరోపిస్తున్న విషయం అయితే మనం చూస్తాము. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క ఎపిసోడ్ మొత్తానికి కూడా ఒక విద్యార్థిని కూడా దీనికి సహకారం అందించినట్టు ఆ విద్యార్థిని ఆ కాలేజీ బాత్రూమ్ లో ఆడపిల్లలు చదివే కాలేజీలో బాత్రూమ్ లో ఆ వీడియో కెమెరా పెట్టింది. దాన్ని మగపిల్లలకు ఆ హాస్టల్కి చేరవేసి దాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నారని చెప్పేసి కూడా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ఎక్కడైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సంఘటన పైన తక్షణమే విచారణ జరగాలి. ఏదైతే మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ కూడా సంఘటన స్థలానికి వెళ్లి ఆ ఎంత మొత్తం కూడా పరిశీలించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతో జారీ చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ ఏదైతే గంగాధర్ ఉన్నారో ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంబంధిత టీమును పంపించడం చూసాం. దీంతో పాటు ఆ కాలేజీలో ఇప్పుడే ఎస్పీ అయితే ఒకటే ప్రకటన అయితే చేశారు. ఇప్పటి వరకు మేము ఆ మహిళలు చదువుతున్నటువంటి ఆ హాస్టల్ రూమ్ లో ఎక్కడా కూడా హిడెన్ కెమెరా ఉన్నట్లు మాకు గుర్తించలేదు. అదే విధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరినీ మేము చెక్ చేస్తాము. సెల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ లో అవన్నీ కూడా ఇప్పటికే పోలీసులు క్లియర్ గా చెక్ చేస్తాం. కానీ ఎక్కడా కూడా హిడెన్ కెమెరా ఆడపిల్లల మాత్రమే లేదు అని ఆ ఆధారాలు ఏవి కూడా ఉన్నాయని చెప్పేసి ఆధారాలు ఏమి మాకు ఇంతవరకు లభించలేదు. కనుక విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనేం లేదు. మీరు ఈ కాలేజీ యాజమాన్యంతో పాటు మేము మాట్లాడి అన్ని విషయాలు మేము చర్యలు తీసుకుంటాం. కానీ ఎక్కడ విద్యార్థులంతా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని విరమించి క్లాసులకు వెళ్ళాలని చెప్పేసి కూడా జిల్లా అయితే ఇప్పుడు చెప్పడం మనం చూస్తాం. కానీ ఏది ఏమైనప్పటికీ ఆడపిల్లలు చదువుకునే హాస్టల్ ఏదైతే హాస్టల్ గదితో పాటు ఆ బాత్రూమ్ లో కూడా కెమెరాలు పట్టించి చాలా దుమారమంతా రేగిందని చెప్పాలి. శిరీష, ఓకే, రైట్. ఈ సంఘటనకు సంబంధించి కాలేజ్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం ఆడపిల్లల విద్యార్థులంతా కూడా ఒకటే చెప్తున్నారు. గతం నుంచి మేము ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి కాలేజ్ యాజమాన్యం ఫిర్యాదు చేసాము. కానీ కాలేజ్ యాజమాన్యం ఇప్పటికీ ఎటువంటి ఈ ఫిర్యాదు పైన స్పందించలేదు, పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈ రోజు 29వ తారీఖు హిడెన్ కెమెరా ఉన్నట్టు ఒక విద్యార్థిని అయితే బయట పెట్టినట్టు చూస్తాను. ఆ విద్యార్థులతో పాటు అంతా చెక్ చేస్తే అక్కడ విజువల్స్ తీశారు. ఆ కూడా మగపిల్లలు దాదాపు 300 విజువల్స్ వరకు వెళ్ళినాయి అని చెప్పేసి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పరిస్థితులు చూస్తాను. ఈ యొక్క పోలీసులు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు ఒకటే చెప్తున్నారు. విద్యార్థినులకు జరిగిన అన్యాయంపై మన తీవ్రమైన యాక్షన్ తీసుకుంటా ఎవరిని దీంట్లో ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈవెన్ యాజమాన్యం తప్పున్నా కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు చూస్తాను. దీనిపైన మంత్రి లోకేష్ మనం చూస్తాను. ఎవరు ఈ కాలేజీలో జరిగిన సంఘటనకు బాధితులు ఎవరైనా వదిలిపెట్టద్దు, వారిపైన తక్షణ యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానం వ్యక్తం చేసిన విద్యార్థులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎంకరేజ్ చేసిన విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, రైట్ కృష్ణ. సీసీ కెమెరాలు పెట్టిన అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ఏమైనా తెలుస్తుందా?
విజయ్ అనే ఒక ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక స్టూడెంట్ అయితే ఇప్పటికే అతని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే అతని పైన తోటి విద్యార్థులంతా కూడా దాడి చేసిన ఘటనలు అయితే మనం చూస్తున్నాం. ఆ విద్యార్థిని కొట్టి పోలీసులకు చెప్పారు. పోలీసులు అయితే అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్ తో పాటు సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని అతని సెల్ ఫోన్ ఏదైనా అనుమానంగా ఉన్నటువంటి కానీ ఏదైనా ఆ కెమెరా హిడెన్ కెమెరా ద్వారా ఏదైనా విజువల్స్ ఏమన్నా అతని దగ్గర ఉన్నాయా, ఇతను ఎవరి దగ్గర పంపించడం విషయాల్లో కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా అయితే అతని దగ్గర నుంచి ఎంక్వైరీ చేస్తూ అతను పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓకే రైట్ కృష్ణ, ఎప్పటి నుంచి కెమెరాలు అమర్చారో తెలుసా? ముఖ్యంగా అక్కడ విద్యార్థులు ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపుగా విద్యార్థులంతా కూడా ఒకటే చెప్తున్నారు. దాదాపు వారం నుంచి ఈ యొక్క హిడెన్ కెమెరా ఇష్యూ అయితే నడుస్తుంది. ఈ విషయాన్ని చాలా గోప్యంగా మేనేజ్మెంట్ అయితే ఎక్కడ బయటకు రాకుండా కూడా గోప్యంగా ఉంచినట్లు చూస్తున్నాం. విద్యార్థులు కానీ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కాలేజీకి చేరుకున్న పరిస్థితి ఉంది. ఆడపిల్లలు మేము చాలా ధైర్యంగా ఉంటుంది, కాలేజీ హాస్టల్లో చదివిస్తున్నాం పిల్లలని చెప్పి సపరేట్ హాస్టల్ ఉంది కదా అని చాలా ధైర్యంగా ఉన్నామని చెప్పేసి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆడపిల్లల హాస్టల్లోనే కెమెరాలు పెట్టడం చూసుకుంటే ఇది పెద్ద ఎత్తున దుమారాలు ఇష్టం చెప్పాలి. కానీ దీనికి సంఘటనకు ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఆడపిల్లల యొక్క బాత్రూమ్ లో కెమెరాలు పెట్టిన సంఘటనలో కూడా మరొక విద్యార్థిని దానికి సహకరించింది. ఆ విద్యార్థిని యొక్క బాత్రూమ్ లో కెమెరా పెట్టడానికి పెట్టి మగపిల్లలకి ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో బాయ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి పంపించడానికి ఆడపిల్ల సహకరించిందని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నట్టు మన ప్రధానంగా అర్థమవుతుంది. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.